రేపు నరేంద్ర మోడీ గారి 75వ బర్త్డే నాడు భారతీయ జనతా పార్టీ అంతా సేవా పక్వాడా అని రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో రక్తదానాలే కానీ, హెల్త్ శిబిరాలే కానీ, జనాలందరికీ కూడా మేము ఈ క్రీడా పోటీలతో సహా పలు కార్యక్రమాలు మేము రేపటి నుంచి స్టార్ట్ చేసి 15 రోజులు భారతీయ జనతా పార్టీ అక్టోబర్ 2 దాకా ఈ కార్యక్రమాలన్నీ సాగుతాయి. దీంట్లో చాలా పలు కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో పిల్లల్నే కానీ, పెద్దల వాళ్ళే కానీ అందరినీ మేము దాన్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ అక్టోబర్ 2 దాకా గాంధీ జయంతి, అట్లానే లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం దాకా ఈ కార్యక్రమాలు సాగుతూ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతాయని చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు. నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ చేపట్టింది. మరి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లే క్రమంలో అనేక అంశాలు కూడా ముందు తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఆశయము భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల్లో భాష బతకాలనేది భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు భాష పరిరక్షణ కోసం మేము సదా సిద్ధంగా ఉంటాం. చైర్మన్గా రాబోయే రోజుల్లో తెలుగు భాష పరిరక్షణ కోసం నా వంతు కృషి చేస్తాం. అదే సమయంలో ఒక పత్రికను తీసుకురావాలనుకుంటున్నాం. భవిష్యత్తులో తెలుగు భాష సంబంధించి అనేక రకాల కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. పుస్తకాలు వేసే రచయితలు కూడా పుస్తకాలు వేసిన దానికి కూడా మేము వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నాము. యువ రచయితలు కూడా ప్రోత్సహించాలనుకుంటున్నాము. అదే సమయంలో తెలుగు అకాడమీకి శాస్త్ర ప్రాతిపదిక మీద ఒక భవన నిర్మాణం చేయాలనుకుంటున్నాం. ఆ మేరకు మరి మంత్రి నారా లోకేష్ గారికి కూడా ఒక నివేదిక కూడా ఇస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగు పరిరక్షణ కోసం మేము ప్రయత్నం చేస్తాము. అదే సమయంలో 5వ క్లాస్ వరకు కనీసం ఏదైతే కేంద్ర ప్రభుత్వ విధానం ఉందో అందులో భాగంగా మాతృభాషలో విద్యాబోధన జరిగేలాగా తగు కార్యాచరణ కోసం ప్రభుత్వాన్ని దృష్టికి బలంగా తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. నమస్కారం. వేల్పు శ్రీనివాసరావు, పొలిటికల్ అనలిస్ట్. ప్రధానమంత్రి మోడీ గారు జన్మదిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు అందరూ కూడా తెలియజేయడానికి ఎంత ఉత్సాహంగా ఉన్నారు. మరి అతి సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి బ్యాక్వర్డ్ క్లాసుకు సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అవటం అనేది, అదేవిధంగా ముఖ్యమంత్రి అవటం అనేది నిజంగా కూడా భారతదేశ ప్రజల యొక్క అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో భారతదేశానికి ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఘనత మట్టుకు మనం ప్రధానమంత్రి మోడీ గారికి దక్కిందని చెప్పవచ్చు. ఆయన దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యలని, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యలను, ఆర్టికల్ 370 అని చెప్పండి, లేదా అయోధ్య ఇష్యూ అని చెప్పండి, లేదా ట్రిపుల్ తలాక్ అని చెప్పండి, ఇలాంటి సెన్సేషనల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వీటిని చాలా చాకచక్యంగా ఆయన రాజకీయ చతురతతో పరిష్కరించారు. ఇలాంటి ప్రధానమంత్రి ఉంటే భారతదేశానికి ఏ శక్తులు, పాకిస్తాన్ అవ్వచ్చు, ఇంకొక దేశం కాదు, ఎన్ని కుట్రలు చేసినా కూడా వాళ్ళు మనల్ని ఏమి చేయలేరు. మనం చూసాం అమెరికా ప్రెసిడెంట్ కూడా మరి ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తర్వాత వెంటనే మళ్ళీ యూటర్న్ చేసుకుని మోడీ గారు నాకు చాలా స్నేహితుడు, మేమంతా కలిసి పనిచేయాలని చెప్పేసి అమెరికా వంటి శక్తివంతమైనటువంటి దేశం కూడా అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు కూడా ముందు నోరు జారి తర్వాత మరలా మోడీ గారిని నేను ఏ విధంగా గౌరవిస్తున్నానని చెప్పారంటే అది భారతదేశానికి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పౌరులను మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా భారతదేశం ముందుకు వెళ్ళాలంటే, ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి ఎదగాలంటే మోడీ గారు మరలా ఇంకొకసారి ప్రధానమంత్రి అయితే ఇవన్నీ కూడా దేశంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రపంచంలో మనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అట్టడుగు వర్గాలకి ముఖ్యంగా న్యాయం జరుగుతుందని మనం చెప్పవచ్చు అన్నమాట.